వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నూతనంగా నియమితులైన ప్రజానాయకుడు ఇల్లపు రాము ఈరోజు 87వ వార్డు నుండి అధిక సంఖ్యలో కార్ల భారీ కాన్వాయ్తో తన వెంటే అశేష జనసందోహాన్ని నడిపిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరినీ కలుపుకుని స్వయంగా తరలి వెళ్లి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కార్ల కాన్వాయ్ మరియు జనసందోహంతో టీఏఆర్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని మాజీ ఎమ్మెల్యే శ్రీ తిప్పుల నాగిరెడ్డి గారిని, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తిప్పుల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యకర్తల పండుగ వాతావరణం మధ్య మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమ్మనాథ్ గారిని నేరుగా కలిసి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లపు రాము మాట్లాడుతూ ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటూ అందరినీ ఆత్మీయంగా కలుపుకుంటూ ముందుకు సాగుతానన్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి, గాజువాక ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం అంకిత భావంతో పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన వెంట కొండంతగా నిలబడి తరలివచ్చిన ప్రతి నాయకుడికి, అలాగే కార్యకర్త సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అశేష జనసందోహంతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ప్రగడ వేణుబాబు, ముద్దపు దామోదర్, గాలి ఆనంద్, పూడి ఆనంద్, దుగ్గపు దానప్పలు, చిత్రాడ రాజు, ఇకపోతే బడుగుల రాము, ఆడారి శ్రీను, అముజాల వెంకట్రావు, పాపారావు, కణితి అప్పలరావు, ఇకపోతే రాజగోపాల్, శ్రీరాములు, ఎస్ ఈశ్వరరావు, సన్యాసరావు, అలాగే గెడ్డల ఈశ్వరరావు, డబ్బాల సత్యబాబు, శంకర్రావు, కుక్కల శంకర్రావు, సూరిబాబు, మార్పు గోవిందులతో పాటు అధిక సంఖ్యలో కళింగ యూత్ సభ్యులు, పార్టీ నాయకులు, అశేష కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కొద్దిగా వెనకరండి మీరు జరగొచ్చు కొద్దిగా వెనకరండి వేరేనా కొద్ది తిరిగానా సైడ్ కాదు కొంచెం సైడ్ తిరిగన్నా అది అది రామనా నీ అదృష్టం ఆయన చేయడం అంటే 87, 86 విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించబడి ఉన్నటువంటి సోదరులు ఇల్లప్ప రాము గారు వారితో పాటు వారి సహచరుల్ని, వారి శ్రేయోభిలాషుల్ని, వారి అభిమానులందరినీ కూడా వారి పదవి వచ్చినటువంటి సందర్భంగా అందరూ ఈరోజు కలవడం జరిగింది. పదవి అనేటువంటిది రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా అలంకరణ కాదు, ఒక బాధ్యత. మరి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కన్నా, అధికార పార్టీ కన్నా ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పేదవాడి పక్షాన గొంతెత్తడానికి, ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద మాట్లాడడానికి, అనేక పోరాటాల్లో భాగస్వాములు అవడానికి ఇది ఒక గొప్ప వేదిక అనేటువంటి వార్డులో ఇల్లప్ప రాము గారు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇవ్వడం, మరి పెద్ద ఎత్తున రాము గారి స్నేహితులు కానీ, పార్టీ కేడర్ కానీ అంతా కూడా మరి ఈరోజు వడ్లపూడి నుంచి ఈరోజు ఇక్కడ టీఎన్ఆర్ క్యాంపస్ నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వర్యులు నాగిరెడ్డి గారి గృహానికి రావడం, మరి అక్కడికి ఉన్నటువంటి నాయకుల్లో కార్యకర్తల్లో పెద్ద ఉత్సాహం కూడా కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ అవసరమే. పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే చురుగ్గా పార్టీ కోసం, మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మన కుటుంబ సభ్యులు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఏదైతే పార్టీ ఆదేశిస్తుందో ఆదేశాల ప్రకారం ప్రతి కార్యక్రమం కానీ, ప్రతిదీ కూడా ఏ ధర్నా కానీ, ర్యాలీ కానీ ప్రతి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మరి పెద్దలు నాగిరెడ్డి గారు సూచనల మేరకు కంపల్సరీగా వేణుబాబు గారు కానీ, అదేవిధంగా రాము గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా మరి నాగిరెడ్డి గారికి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా మరి ఇల్లప్ప రాము గారికి డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టు ఇవ్వడం అన్నది జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేయడంలో కానీ, పార్టీని ముందుకు నడిపించడం కానీ చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా కంపల్సరీగా ఆ ప్రాంతంలో వీళ్ళకి ఉన్నటువంటి అనుభవం కానీ, పట్టు కానీ, స్థానికుడై ఉండి మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా కంపల్సరీగా మీ అందరి సూచనల మేరకు మరి నేను కానీ, మరి నాగిరెడ్డి గారి సూచనల మేరకు నేను మొత్తం అన్నీ కూడా చాలా చక్కగా పార్టీ మనకి రాబోయే రోజులు ఈ కూటమిని ఓడించాలి. ఎందుకంటే అబద్ధపు హామీలతో వీళ్ళు చెప్పినటువంటి అబద్ధపు హామీలు, మాయ మాటలతో ప్రజలను మోసం చేసి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో చూసాం. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఏదైతే అధికారం లేనప్పుడు పార్టీకి అండగా ఉంటూ పార్టీ చెప్పేటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా జయప్రదం చేస్తూ వడ్లపూడి నుంచి మనం చూస్తాం. చాలా ఎక్కువ సంఖ్యలో మరి హాజరయ్యేటువంటి నాయకులు, కార్యకర్తలు చూసాం.
రాబోయే రోజుల్లో కంపల్సరీగా మీ యొక్క పనితీరు బట్టి మీ యొక్క పనితీరు మీకున్నటువంటి గుడ్ విల్ పనితీరు ప్రజల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, పార్టీకి ఏ విధంగా మనం మన సర్వీస్ అందిస్తున్నాం అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది నేనైనా ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ నాయకుడిని మళ్ళీ 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మన అందరం కూడా కష్టపడి కంపల్సరీగా అవకాశాలు ఆటోమేటిక్గా మీ యొక్క కష్టం బట్టి అవకాశాలు వస్తాయి. మనం చూసాం ఎగ్జాంపుల్ నాగిరెడ్డి గారు. ఆయన ఆర్గనైజేషన్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు ముందుగా నాగిరెడ్డి గారికి, అలాగే సోదరుడు దేవన్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు. మీరు అప్పగించిన ఈ పార్టీ పదవి నేను బలోపేతం మన గాజువాక నియోజకవర్గంలో మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మీకు అవకాశం వచ్చి సీటు తెచ్చుకొని, నాగిరెడ్డి గారు ఎలా తెస్తారనుకోండి, తెస్తే సీటు వచ్చిన తర్వాత కంపల్సరీ మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి బాధ్యత మాదని, మీకోసం మేము నిరంతరం కష్టపడతాం. మమ్మల్ని ఉపయోగించుకుని అవకాశం మీదే. మీరు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఈ పదవి ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.